చేసిన ప్రార్థన చేద్దాం. బ్రహ్మగల తండ్రి, దయగల గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసు నామములో మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ఘనపరచటాన్ని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరొకసారి మీ ప్రసన్నత మా మధ్యలో ఉంచండి. ఈ ఉదయం మీ వాకులు ధ్యానించుకోవడానికి మీ కృపాహస్తం మాకు తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఏ వాక్కులు అవసరమో అలాంటి బలమైన వాక్కులు మీ బిడ్డలకు అందరికీ మీరు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడేవారు మీరు కనుక మీ మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరచండి. మరొకసారి మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ ఈ సమయాన్ని దీవించి ఆశీర్వాదించమని మా ప్రభువుల రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుంచి 232 పాట నీ పాద సన్నిధి కనపాడేవాడు. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానేవా చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవానేవా చితిని, విశ్రాంతి చెడు దేవా కమలతి చుమయా, విశ్రాంతి చెడు దేవా సమలతి చుమయా, సిలువాయన ఆశ్రయము హైగా నచటుండదను, సిలువాయన ఆశ్రయము హైగా నచటుండదను, నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానేవా చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవానేవా చితిని, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా,
కనుగొనుచు దేవా నివాచితిని. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నీకై సహించదనంతం బలము నాకిమ్ము. నీకై సహించదనంత నీ బలము నాకేము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. జీవించి ఎదుగునాట్లు జయ జీవితమిందు. జీవించి ఎదుగునాట్లు జయ జీవితమిందు. ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృపనేము. ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృపనేము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. సియోను మూలరాయి అయ్యున్నావు ప్రభువా. సియోను మూలరాయి అయ్యున్నావు ప్రభువా. కలతాను చెందకనేను నీకై కనిపెట్టదను. కలతాను చెందకనేను నీకై కనిపెట్టదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. యోహాను సువార్త 21వ అధ్యాయం 1-6 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 1-6 వచనాలు. అటు తర్వాత యేసు తిబెరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకున్నాను. ఆయన తాను ప్రత్యక్షపరచుకున్న విధానం ఏమనగా, సీమోను పేతురును దిదుమనబడిన తోమాయును గలిలయలోని కానాను ఊరి వాడగొన్న తనయులను జెబెదయి కుమారులను ఆయన శిష్యులతో మరి ఇద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టుబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేవన్నరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం నవ్వుచుండగా యేసు దారి నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనం ఏమైనా ఉన్నదని అడగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేడి మీకు దొరకనని చెప్పాను. కనుక వారు అలా వేయగా చేపలు విస్తారంగా పట్టినందున వాళ్ళ లాగలేకపోయి. చిన్నమాట ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, మీకు స్తోత్రాలు. మరొకసారి మీ వైపు చూస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకు అవసరమైనటువంటి వాక్కులు మాకు అందించమని, మమ్మల్ని బలపరచమని
మీ కృపను దీవించమని, మీ కార్యాలను జరింప చేసుకోమని మరొకసారి మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మరొక మారు ఈ ఉదయం ప్రభు సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయం బట్టి దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభుల వారి యొక్క పరిచయంలో పాప మానవాళి కొరకు ఈ లోకములో ఆయన మరణించి మనుషులను ప్రేమించి ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచినటువంటి సందర్భంలో అనేకులకు తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. దేవునికి ప్రత్యక్షత పొందేటువంటి ధన్యత దేవుడు మొదట స్త్రీలకు ఇచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు, ఆ తర్వాత అనేక మంది ప్రభును చూచినట్టుగా చూస్తున్నాం. శిష్యులకు ఇది 3వసారి అని లేఖనాల్లో చూస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనంలో ఇలా వ్రాయబడింది, యేసు మృతుల్లో లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది 3వసారి. కనుక ఈ అద్భుతమైన సువార్త కేవలం 21 అధ్యాయాలలో మిళితమై ఉన్నాయి. ఈ సువార్త వ్రాసినటువంటి భక్తుడు వ్రాయాలంటే భూలోకం కూడా సరిపోదని చివరి వచన భాగాలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సువార్త అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క కార్యాన్ని జరిగించినటువంటి సువార్త. ఈ సువార్త వ్రాయబడ్డానికి ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ యేసు దేవుని కుమారుడైన క్రీస్తును నమ్మడానికి, ఆయన విశ్వాసం నుంచి జీవనం పొందడానికి వ్రాయబడిందని 19వ అధ్యాయం 31వ వచనంలో చూస్తాను. ఇలాంటి అద్భుతమైన సువార్త, ఆశ్చర్యకరమైన సువార్త, మనుషుల జీవితంలో అద్భుతాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చిన సువార్తగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలున్నా ఈ యోహాను సువార్త చాలా ప్రత్యేకమైన సువార్త. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమను చక్కగా వివరించగలిగినటువంటి సువార్త. అందుకే ఈ సువార్తకు 3వ అధ్యాయం 16వ వచనంలో తాళపు చెవి లాంటి వచనాన్ని మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చూస్తాం. దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ ఎంత అపారమైనదో, ఈ లోకాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు ఎలాంటి పరిమితులు లేని ఉన్నతమైనటువంటి ప్రేమ దేవుడు మనుషుల మీద చూపించినట్టుగా చూస్తున్నాం. ప్రేమను పొందడం చాలా కష్టం. మనుషులు ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు, కానీ దేవుడు ప్రేమించే దేవుడు. దేవుని ప్రేమలో చాలా అద్భుతం ఉంది, దేవుని ప్రేమలో చాలా ఆశ్చర్యం ఉంది, దేవుని ప్రేమలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, ఆశీర్వాదాలు కూడా మనం చూడగలుగుతాం. అలాంటి ప్రేమ గల దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఈ లోకాన్ని ప్రేమించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అపరిమితమైన షరతులు లేని ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుల మీద నిత్యం చూపిస్తూనే ఉంటాడు. జీవితకాలం మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో, మనిషి ఎంతకాలం జీవిస్తాడో, మనిషి ఎంతకాలం తన జీవిత యాత్రలను ముందుకు కొనసాగుతాడో అతన్ని, అతని కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని ప్రేమలో మార్పు లేదు. ఆయన మంచివారిని ప్రేమిస్తాడు, చెడ్డవారిని ప్రేమిస్తాడు. లోకం యొక్క తీరు ఏమిటంటే చెడ్డవారిని ద్వేషిస్తుంది, మంచివారిని దగ్గరకు తీరుస్తుంది. దేవుని ప్రేమలో చాలా వ్యత్యాసం. అదే మనుషుల జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఉండే వ్యత్యాసం. మనుషులు ద్వేషిస్తారు, దేవుడు ప్రేమిస్తాడు. మనుషులు దూరం చేస్తారు, దేవుడు దూరం చేయడు. అదే దేవుల్లో ఉండేటువంటి గొప్పతనం. అందుకే దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు, అందరినీ దగ్గర తీసుకునే దేవుడు. అందుకే మాట వ్రాయబడినది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అని చూస్తుంటున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వే స్థితిలో ఉన్నావో, దేవుని ప్రేమను ఎప్పుడైనా రుచి చూచావా? నీ జీవితంలో ప్రేమను ఎప్పుడైనా నువ్వు పొందగలిగావా? ప్రేమ కొరకు వెతుకుతూ అక్కడెక్కడ తిరుగుతూ ఆ ప్రేమను పొందాలని పరితపిస్తున్న నీ జీవితంలో ఆ ప్రేమను ఎప్పుడైనా నీ జీవితంలో పొందగలిగావా? లేదా ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ లోకంలో మన జీవితంలో ప్రేమ కొరకు ఎక్కడెక్కడో తిరుగుతాం, కానీ ఎక్కడ కూడా ప్రేమను పొందలేం. ప్రేమ పొందాలంటే ఎంత కష్టమో, ఎంత తీవ్రంగా పోరాడతామో మనకు తెలుసు. కనుక ఈనాడు కుటుంబాల్లో కూడా ప్రేమను చూడలేకపోతున్నాం. తల్లిదండ్రులలో ప్రేమ చూడలేకపోతున్నాం, పిల్లల్లో ప్రేమ చూడలేకపోతున్నాం. ఎక్కడ చూసినా ప్రేమ దొరకడం చాలా కష్టమైంది. కాబట్టి అలాంటి లోకంలో నాకు ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందని మనుషుల ప్రేమ కొరకు వెతుకుతున్నారు, కానీ ఎక్కడ కూడా భూమి మీద దొరకటం లేదు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ప్రేమను పొందలేమని వాక్యం చెప్తుంది. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో ఉండగా ప్రేమించేది ఎవరు భూమి మీద అంటే ఒక దేవుడు మాత్రమే. మనుషులు నిన్ను ప్రేమించలేరు, ప్రేమించబోరు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పదో, అపరిమితమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ నీ పట్ల చూపించి నిన్ను ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి ప్రేమించినటువంటి యేసు ప్రభుల వారు మరణించి లేచిన తర్వాత
తిరిగి తన ప్రియమైనటువంటి బిడ్డల్ని, తన ప్రియమైన శిష్యులను చూడాలనేటువంటి ఆశతో ఆ స్థలాల్లో ప్రభు తిరిగినట్టుగా చూస్తున్నాం. ఒక శిష్యుడేమో యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతన్ని మరలా చేరదీసి చేర్చుకున్నాడు. ప్రభు ఎవరిని విడిచిపెట్టడానికి అందరూ అవసరం. తోమా వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటున్నాం. అయితే తోమాను విడిచిపెట్టలేదు. పలుమార్లు వచ్చి తోమా ఎక్కడికి వెళ్ళాలో కబురు చేశాడు. శిష్యులు వెళ్ళి ఆ మాట చెప్పినప్పుడు, తోమా వచ్చినప్పుడు తోమాకు చక్కటి శుద్ధిమెత్తనైనటువంటి సందేశాన్ని వినిపించి తోమా జీవితాన్ని సరిచేశాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీ జీవితం ఏ స్థితిలో ఉంది? నిన్ను ప్రేమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎవరివైనా ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ జీవితంలో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయా? నీ జీవితంలో సమాధానం లేక జీవిస్తున్నావా? నీ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? నీ జీవితంలో పైకి సంతోషం కనిపించినా ప్రేమ లేని నిరాశపూరితమైనటువంటి బ్రతుకు నీలో ఉందా? అలా ఉన్నట్లయితే ఈరోజు ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకుని ప్రేమించే యేసయ్య దగ్గరకు నువ్వు రావాలని ప్రభు కోరుతున్నాడు. తోమాను బలపరిచిన యేసయ్య తిరిగి తన శిష్యుల్ని కలుసుకోవాలని ఆశించాడు. ఎందుకంటే తన ప్రేమ శిష్యులు ప్రభుకి ఎంతో అవసరం. యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యుల్లో ఒక్కొక్క శిష్యుడు ఎక్కడున్నాడో, ఏ స్థలంలో ఉన్నాడో వెతికి వారిని పరామర్శించి పలకరించాడు. కారణం, ఆయన మరణించిన తర్వాత తిరిగి లేస్తాడో లేదో అనుమానం శిష్యుల్లో కూడా ఉండింది. అయినా ప్రభు తిరిగి లేచిన తర్వాత వారిని పలకరించడంతో వారు ఎంతో సంతోషంతో ఆనందంతో మునిగిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రేమించే యేసయ్య తన ప్రేమను ఎలా కనపరుచుకున్నాడో మొదటి వచనంలో రాయబడింది. అటు తర్వాత యేసు తిబెరే సముద్ర తీరంలో శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను అని చూస్తున్నాం. కాబట్టి వారిని ఎందుకు మరలా చూడాలని అనుకున్నాడు, ఎందుకు తన ప్రత్యక్షత కనపరుచుకోవాలనుకున్నాడని ఆలోచన చేస్తే, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సహవాసం తన బిడ్డల పట్ల ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభు గ్రహించాడు. అందుకే ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించి వారితో సహవాసం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని చూచే ధన్యత వారికి దొరికింది. దేవుని పలకరించే ధన్యత వారికి దొరికింది. దేవుని యొక్క ప్రత్యక్షత పొందేటువంటి ధన్యత వారికి దక్కింది. కనుక ఆత్మీయ జీవిత యాత్రలో ప్రభుని చూచే అనుభవం, విశ్వాస కలిగి ఉండడం చాలా అవసరం. ప్రభు యొక్క కార్యాన్ని, ప్రభు యొక్క అద్భుతాన్ని చూచే ధన్యత, విశ్వాస తన జీవితంలో అలవర్చుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని చూసే ధన్యత నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి అనుభవం నీ జీవితంలో ఎప్పుడైనా సంపాదించుకున్నామని ఆలోచన చేస్తే అనేక సార్లు మన జీవితంలో అలాంటి అనుభవాన్ని పొందలేకపోతుంటాం. దేవుని చూడడం అనేది అంత సులభం కాదు. అందుకే కొండ మీద ప్రసంగంలో ప్రభు బోధించేటప్పుడు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తావు. నీ హృదయం అపవిత్రత ఉంటే నీ జీవితంలో దేవుని చూడలేవు, దేవుని మాటలు వినలేవు, దేవుని స్వరం వినలేవు. దేవుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు? ఎలా పలకరిస్తాడు? ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయి? ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఎలాగుంటుంది? ఆయన చూడాలని పరితపించేటువంటి ప్రజలు ఎంతమంది లోకంలో లేకపోలేదు? మనుషుల జీవితాల్లో ప్రేమను పొందాలని ఆశించేవారు, ఈ మనుషుల ద్వారా పొందకపోయినా దేవుడి నుంచి వస్తుందంటే పరిగెత్తి ఆ ప్రేమను పొందాలని ముందుకు వెళ్ళేవారు ఎంతమంది? నీ జీవితంలో అలాంటి దేవుని పూర్వమని పొందాలని పరితపించినప్పుడు ఆ ప్రేమను పొందాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు, దేవుని చూచే అనుభవాన్ని సంపాదించుకుంటారు. నీవు పవిత్రతతో, పరిశుద్ధతతో నీవు జీవిస్తే, నీలో ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా నువ్వు బ్రతికినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో దేవుని చూచే ధన్యతను పొందుకుంటాం. దేవుని చూచే ధన్యత, దేవుని మాటలు వినే ధన్యత ప్రతి విశ్వాస లోకంలో సంపాదించుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, అదే సమయంలో దేవుని కూడా చూచే ధన్యతను సంపాదించుకోవాలి. లోకంలో బ్రతుకుతుండగా ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక ప్రాధాన్యమైన వ్యక్తి కనపడితే ఆ వ్యక్తిని చూసి ఎంతో సంతోషపడతాం. కనుక మన ఆత్మీయ జీవితంలో అతను చూచి పలకరించి ఆనందించే మన జీవితంలో ఏకంగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి, నిన్ను ఆశీర్వదించే దేవుడిని కనపడితే నువ్వు ఎలా ఉంటావు? ఎంత సంతోషంగా మునిగి తేలుతావు, ఎంత ఆనందంగా ఉంటావు? నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆత్మీయ జీవిత యాత్రలో ఈ లోకంలో ప్రయాణం చేస్తుండగా నిన్ను ఆదరించి ప్రేమించే దేవుడు నీకు తారసపడితే, నీతో మాట్లాడితే, నిన్ను పలకరిస్తే, ఆయన మాటలు నీకు వినబడితే నువ్వేమని ఆలోచన చేస్తావు? నా దేవుడు నాతో మాట్లాడా? నా దేవుడు నన్ను పలకరించాడా? నా దేవుడు నాతో గడిపాడా? నా దేవుడు యొక్క మాటలు నేను వినగలుగుతున్నా అని ఆశ్చర్యపోతాం. ప్రభు లేచిన తర్వాత ఒక రోడ్లో ప్రయాణం చేస్తున్నగా కూడా ఇలాంటి సంఘటన సంభవించింది. వారు తెలియకుండానే ప్రభుతో సంభాషించినట్టుగా చూస్తుంటున్నాం. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు నీకు తెలియకుండానే నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడుతుంటాడు. మాట్లాడింది దేవుడా కాదని తెలుసుకునే లోపల దేవుడు అదృశ్యమవుతాడు.
చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడి నీతో మాట్లాడే అవకాశం, దేవుడిని నువ్వు చూసే అవకాశం నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సంపాదించుకుంటే నీ అంత అదృష్టమైన వ్యక్తి మరొకరు లేరు. ఈ లోకంలో జీవిస్తున్నావు, బహుశా నీ వయసు 30, 40, 50 సంవత్సరాలు కావచ్చు. ఈ ఇన్ని ఏండ్ల ప్రయాణ యాత్రలో దేవుని చూసేటువంటి అనుభవం సంపాదించుకున్నావా? దేవుని స్వరం వినే అవకాశం పడడం దొరికిందా? దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడా? దేవుడు నిన్ను పలకరించాడా? నీ పేరు పెట్టి సిమోను బాగున్నావా అనేటువంటి మాట ఎప్పుడైనా నీకు వినబడిందా? ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ భారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమ అందరికి అవసరం. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. ప్రేమించే దేవుడు పాపాన్ని ఏమాత్రం ఓర్చుకోడు, పాపాన్ని ఖండిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, పాపానికి ఏమాత్రం ప్రాముఖ్యతనివ్వడు. కనుక మన జీవితంలో పాపం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, మన జీవితంలో అపవిత్రత ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు, మన జీవితంలో దేవునికి ఇష్టమైన క్రియలు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు. నీ జీవితాన్ని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క జీవించాలని తపన కలిగి ఉంటే, నువ్వు దేవుని వేడుకుంటే అడుక్కుంటే దేవుడు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఇలాంటి అరుదైన అవకాశం శిష్యుల జీవితంలో చాలాసార్లు సంపాదించుకున్నారు. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత వారు పొందినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు ప్రవక్త కాలంలో కూడా ప్రజలతో దేవుడు మాట్లాడడం ఆగిపోయాడు. కారణం ఏమిటంటే ప్రజల్లో ఉండేటువంటి జీవితం దేవునికి ఏమాత్రం సంతోషం కాలేదు. చివరికి ఏలియా కూడా తన జీవితంలో దేవుని స్వరం వినేటువంటి ధన్యతను కోల్పోయాడు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే తన కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యల వలన, అనేక మార్పుల వలన దేవుడు ఏది కోరాడో అలాంటి జీవితం తన కుటుంబంలో లేనప్పుడు దేవుడు అక్కడ కూడా మాట్లాడడం ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. అందుకే వ్రాయబడింది దేవుని యొక్క ప్రత్యక్షత అరుదు అని చూస్తున్నాం. అంటే మాట్లాడడం దేవుడు ఆగిపోయాడు. దేవుడు ఎవరితో మాట్లాడటం లేదు, దేవుడు ఎవరిని పలకరించటం లేదు. ప్రజలు అలాంటి స్థితిలో జీవిస్తున్నారు. ఎక్కడ చూసినా పాపం తాండవం చేస్తుంది, ఎక్కడ చూసినా అపవిత్రత తాండవం చేస్తుంది, ఎక్కడ చూసినా లోకము బలాత్కారంతో పాపంతో నింపబడి ఉంది. ఇలాంటి క్షీణ దశలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఏమని పలకరిస్తాడు? అందుకే దేవుడు ప్రవక్తను ఏర్పాటు చేసి వారి ద్వారా దేవుని మాటలు వినిపించాడు. వారి మాటలు విన్నప్పుడు ప్రజలు మారాలని, దేవుని తెలుసుకోవాలని, దేవుని ప్రేమను గుర్తెరగాలని అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు విని లోబడితే వారు ఆశీర్వదించబడతారు. లోబడకపోతే దేవుడు వారితో మాట్లాడడు. మాట్లాడడానికి బదులుగా దేవుడు వారికి ఏదో రకమైన శిక్షను వారి మీద పంపిస్తాడు. ఈ సమయంలో వాక్యం వింటుండగా మన జీవితాలు పరీక్ష చేసుకున్నాం. నీ కుటుంబ వ్యవస్థ యోగ్యంగా లేకపోతే, నీ కుటుంబం పవిత్రంగా ఉండకపోతే, నీ జీవితం సరిగా ఉండకపోతే దేవుడు నీ దగ్గరికి రాడు, నీతో మాట్లాడడు, నీతో సంభాషించాడు. నాతో మాట్లాడలేదు, సంభాషించాలని ఆశ నీకుంటే నువ్వు అంత పరిశుద్ధంగా పవిత్రంగా బతికి అప్పుడు దేవుని అడిగితే దేవుడు కార్యాలను నీ జీవితంలో చూస్తాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందుకే ప్రభు ఇక్కడ తన శిష్యులకు కనపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. వచ్చినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారని చూస్తే వారు దేవుని పనిని విడిచిపెట్టి తిరిగి పాత పనులకు వారు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. వృత్తి అనేది చాలా అవసరం. అయితే ఆ వృత్తిలో ఉండేటువంటి వారు దేవుని యొక్క కార్యాన్ని ప్రాముఖ్యంగా తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులను దేవుడు తాను ఏర్పాటు చేసుకుని తన పనికి నియమించుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం ఏమిటని ఆలోచన చేస్తే చేపలు పట్టేవారు వారి జీవితంలో వారికి ఉండే ఓర్పు భూమి మీద ఎవరికి ఉండదు. ఎన్ని రోజులైనా సముద్రంలో ఉంటారు, ఎన్ని రోజులైనా సముద్రంలో ప్రయాణం చేస్తారు, ఎంత కష్టమైన పడతారు, గాలిని ఎదుర్కొంటారు, ఎండను ఎదుర్కొంటారు, చీకటిని ఎదుర్కొంటారు. శ్రమ అనేది వారికి కనిపించదు. అందుకే వారి ఓర్పు గొప్పది. కాబట్టి దేవుడు చదువుకున్న వారి కంటే విద్యావంతుల కంటే కూడా చేపలు పట్టే వారిని దేవుడు ఎంతో ఆశతో ఎంపిక చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళలో ఉండే ఓర్పు అంత గొప్పది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి శిష్యులు మొదట వారి జీవితంలో వారు పని చేసినప్పుడు చేపలు పట్టేవారు, వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మొదటి వ్యక్తి సీమోను పేతురు. ఆ వ్యక్తి చేపలు పట్టడంలో చాలా నిపుణత కలిగిన వ్యక్తి. కానీ దేవుడు ఆయనను పిలిచి ఆయన జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించినాక ఆ పని వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ సమయంలో వాక్యం వింటుండగా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తన పనిలో నిమగ్నమై ఉండగా దేవుడు పిలిచాడు. నువ్వు రావాలి అన్నాడు దేవుడు. అంతే, వెంటనే తను రావాల్సి వచ్చింది. నువ్వు చేయాలి నా పని అన్నాడు. ఆ పని చేయడానికి సిద్ధమైనాడు.
అంటే దాని ముందు ఒక ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చూపించాడు. దేవుని శక్తి ఏంటో, దేవుని అద్భుతం ఏంటో, దేవుని బలం ఏంటో చూపించాడు. తను ఊహించిన దానికంటే ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడు, తిరస్కరించలేదు, అంగీకరించాడు, అనుమానించలేదు, నమ్మాడు. నీ జీవితం ఎలాగుంది అసలు ఆలోచించాయి. ఆర్ యు బిలీవింగ్ గాడ్ దట్ గాడ్ విల్ డూ ద వండర్స్? దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నావా? దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తాడని నమ్ముతున్నావా? నమ్మినట్లయితే దేవుని మహిమని నీ జీవితంలో చూస్తాం. అందుకే వాక్యం వ్రాయబడినది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన సమాధానకర్త అని లేఖనాలు చూస్తున్నాం. ఆశ్చర్యకరుడు అంటే సీమోను పేతురు జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని చూస్తాడు, అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో ఎన్ని ఆశ్చర్యక్రియలు జరగలేదు, నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగలేదు, నీ జీవితంలో ఎన్ని నీ జీవితంలో అనుభవించావు నీ కుటుంబంలో దేవుని ద్వారా, వాటిని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. We should not forget what God has done in our lives. మన జీవితంలో దేవుడు ఏమేమి కార్యాలు చేస్తాడో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని బట్టి దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి. ఈ ఉదయం వాక్యం వింటుండగా నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. శిష్యుల బృందంలో ప్రభు కలుసుకున్నాడు. వాళ్ళని చూసినప్పుడు ప్రభుకి ఎంత సంతోషం కలిగింది. నిన్ను చూస్తే ప్రభు ఎంత సంతోషపడతాడు, నువ్వు ప్రభు సన్నిధికి వస్తే నిన్ను చూసి ప్రభు ఎంత ఆనందపడతాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభుతో ఉండి పనిచేసినటువంటి ఈ బృందం ప్రభుని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు తారసపడినప్పుడు ప్రభు వారిని చూచి ఎంత సంతోషించాడో. నీ జీవితాన్ని ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాయి. ఎప్పుడైతే దేవుడు నిన్ను చూస్తాడో, దేవుడు నిన్ను చూసి ఆనందించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు నిన్ను చూసే విధంగా నువ్వు బ్రతకాలి. దాని అర్థం నీకు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. అప్పుడు నిన్ను చూసి ప్రభు ఆనందిస్తాడు, ఓ బిడ్డ కూడా నా సన్నిధికి వచ్చాడని. ఎప్పుడైనా ఆలోచించావా నీ జీవితాల్లో? వారిని చూచి ప్రభు ఎంతో ఆనందించాడు. అయితే వారు ఎక్కడున్నారు అంటే వారు సముద్రంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే వారి ప్రముఖ నాయకుడు అయినటువంటి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో చెప్పినట్టుగా చూస్తున్నాం. మిగతా వారు మేము కూడా మీతో వస్తామని చెప్పి వారు కలిసి పోయి సముద్రంలో దిగి వారు పోరాడినట్టుగా చూస్తున్నాం. మనుషుల యత్నాలు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వవు. మనుషులు పోరాడే పోరాటంలో విజయాన్ని ఎప్పుడు కూడా పొందలేరు. దేవుని నాయకత్వం లేకుండా ఎప్పుడు ఏ మనిషి తన జీవితంలో విజయాన్ని సంపాదించుకోలేడు. దేవుని యొక్క కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఎప్పుడు ఏ వ్యక్తి తన జీవితంలో విజయాన్ని పొందలేడు. పొందేదానికి బదులుగా అపజయాన్ని తన జీవితంలో పొందుతూనే ఉంటాడు. నువ్వు పోరాడుతున్న నీ యాత్ర జీవితంలో, నీ పోరాట యాత్రలో ఎన్నిసార్లు నువ్వు విజయం పొందాలని పరితపించటం, కొన్నిసార్లు నీకు ఎదురైనటువంటి ఓటములు, నీకు ఎదురైనటువంటి అపజయాలు, నీకు ఎదురైనటువంటి ఆటంకాలు, ఇవన్నీ నీ జీవితాలు అనుభవించటం కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని ప్రమేయం లేకుండా మన సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడే. ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయనకు లోబడినప్పుడు ప్రభు కార్యాలు మన జీవితంలో చూస్తాం. అందుకే వారు రాత్రంతా ఏమీ పొందలేదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏం కారణం? సముద్రంలో నీళ్ళు లేవా? చేపలు లేవా? అందమైన ప్రకృతి కలిగిన సముద్రంలో ఎన్ని వేల లక్షల కోట్ల చేపలు ఉంటాయి. ఆ చేపల్లో ఒక చేపను సీమోను పేతురు ఎందుకు పట్టుకోలేకపోయాడు? మిగతా వారు ఎందుకు తెలుసుకోలేకపోయారు? రాత్రి అంతా పోరాడారు, కానీ అవి ఎక్కడున్నా ఎందుకు తెలుసుకోలేకపోయారు? మానవుని జీవితంలో ప్రశ్నార్థకమైన సమస్య ఇదే. ఏది ఎక్కడుందో మనిషి తెలుసుకోలేడు. ఏది ఎక్కడుందో మనిషి తన జీవితంలో గ్రహించలేడు. మ్యాన్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ గాడ్. మనిషి దేవుని మీద ఆధారపడాలి. అందుకే వాక్యంలో చూస్తున్నాం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. నువ్వు దేవుని అధికారానికి లోబడాలి, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలి, దేవుని అడుక్కోవాలి, దేవుని వేడుకోవాలి. నీ జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నాడో అది జరగడానికి నువ్వు ప్రభు పాదాల దగ్గర చేరి ఏడ్చి కన్నీరు కార్చాలి.
అలాంటి అనుభవం నీకుంటే తప్ప దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేవు. చేపలు పట్టే జాలరులే, వారికి అనుభవం ఉంది, కానీ అవి ఎక్కడున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. అవి ఎక్కడున్నాయో వారు గ్రహించలేకపోతున్నారు. ఇంత అనుభవం ఉన్నవారు ఒక రాత్రి అంతా పోరాడారు, కానీ వారి శక్తి వంచన లేకుండా పోరాడినా కూడా వారి జీవితంలో విజయాన్ని పొందలేకపోతున్నారు. ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ వారిలో బలహీనత ఉంది, ఎక్కడ వారు వెనకబడిపోతున్నారు, వాళ్ళు ఉండే బలహీనతలేంటి, వారిలో ఉండేటువంటి అయోగ్యమైన పరిస్థితులేంటి. అదే వృత్తిలో ఉన్నవారే, కానీ ఓటమి పాలైనట్టుగా చూస్తున్నాం. గెలిచేవారు గెలవలేకపోయినారు, వారు ఓడిపోయినట్టుగా చూస్తుంటున్నాం. వారు రాత్రి అంతా పోరాడారు. మానవుని జీవిత యాత్రలో, ఈ పోరాట యాత్రలో పోరాడుతున్నప్పుడు నువ్వు పొందాలనుకుంది ప్రయత్నం చేస్తే అది పొందలేకపోతున్నావు. నీ చెమట ఓడుస్తున్నావు, నువ్వు పరిగెత్తుతున్నావు, అలసిపోతున్నావు, అయినా నీ పోరాటంలో పరిగెత్తుతూనే ఉన్నావు, విజయాన్ని సంపాదించుకోలేకపోతున్నావు. మానవుడు ఎప్పుడు కూడా తన శక్తి ద్వారా విజయాన్ని సంపాదించుకోలేడు. నీ జీవితంలో విజయం రావాలంటే నువ్వు దేవుని అప్రోచ్ కావాల్సిందే. నీ జీవితంలో విజయం పొందాలంటే దేవుని నాయకత్వం కిందికి రావాల్సిందే. ఎప్పుడైతే ఆయన చేతి కిందికి వస్తావో, ఎప్పుడైతే నా నాయకత్వంలో ఉంటావో, ఎప్పుడైతే నాకు లోబడతావో, అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. లేకపోతే నీ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేవు. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి నిలబడాడు. వారి స్థితి ఏంటో తెలుసు, వారి సమస్య ఏంటో తెలుసు, వారి బాధ ఏంటో తెలుసు, వారి ఇబ్బంది ఏంటో తెలుసు. కానీ ప్రభు అక్కడికి వచ్చినప్పుడు వాడు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. కారణం వారు అలసిపోవటం చేత, ఆ భయంకరమైనటువంటి ఆ సముద్రంలో వారు పోరాటంలో ఆ ఒడ్డున నిలిచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరో వారు కనుక్కోలేకపోయినట్టుగా చూస్తున్నాం. ప్రభు పరిచర్యలో పాల్గొందిన వారే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుని చూడలేకపోతున్నారు. ఎంత దారుణమైన స్థితి. ప్రభుత్వం ఉన్నవారే ప్రభు ద్వారా అనేకమైన అద్భుతాలు చేశారు. ఆమెను దూరంలో ఉన్న యేసును కూడా చూడలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. మన జీవితంలో చాలాసార్లు ఇంతే. నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, నీ ప్రక్కన వచ్చినా, నీకు ఒక 40 అడుగుల దూరంలో ఉన్న ఆ దేవుని కనుక్కోలేకపోతున్నావు. దేవుడు వచ్చిపోయినాక దేవుడా వచ్చిపోయిందనేటువంటి ప్రశ్న కూడా నీలో చెలరేగుతుంది. ఈ శిష్యుల జీవితంలో ఇలాంటి బలహీనమైన పరిస్థితిని చూస్తున్నాం. జీసస్ వాజ్ దేర్ స్టాండింగ్. యేసు ప్రభు అక్కడ నిలిచి ఉన్నాడు, కానీ వారు అక్కడ ప్రభును గుర్తుపట్టలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యేసు అక్కడ ఉన్నా యేసుని వారు కనుక్కోలేకపోయారు. ఈ మాట వ్రాయబడింది, కానీ శిష్యులు గుర్తుపట్టలేదని. అంత సమీపంగా ఉండే అద్భుతాలు చూసిన వారు ఎందుకు యేసును చూడలేకపోతున్నారు, ఎందుకు యేసును కనుక్కోలేకపోతున్నారు? ఎంత అలసిపోయినా యేసు ప్రభు కార్యాలు చూసిన వారు కదా, కానీ అక్కడ యేసు ప్రభుని వారు గుర్తుపట్టలేని స్థితిలో వారు ఉన్నట్టుగా చూస్తున్నాం. మన ఆత్మీయ జీవిత యాత్రలు కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం అయిపోతుంటాం. యేసు నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నేను నడిపిస్తూ ఉంటాడు. అయినా యేసు నాతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతావు, యేసు నన్ను నడిపిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోతావు. నన్ను నేను ఆదరణ చేసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో నువ్వు జీవిస్తుంటావు. నీవు కాదు ముఖ్యం, నేను ప్రేమించిన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని గమనించి ఆయన ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మనుషులను కానీ మానవ జ్ఞానాన్ని కానీ ఆధారం చేసుకుని ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నిరాశ నిస్పృహతో ఉన్నారు. అలాంటి నిస్పృహను తొలగించడానికి ప్రభువు వచ్చారు, అయినా వారు ప్రభువును అక్కడ గుర్తుపట్టలేకపోయినట్టుగా చూస్తున్నాం. మానవుని జీవిత యాత్ర ప్రయాణంలో నిరాశ నిస్పృహలు సహజం. వీటిని ఎదుర్కోవడానికి మానవునికి శక్తి అవసరం, ఓర్పు అవసరం, బలం అవసరం. ఇవి సంపాదించుకోవడానికి జీవిత యాత్రలో అనేక శ్రమలు గుండా మానవుడు ప్రయాణం చేయాలి. నీ జీవితంలో ఏ చిన్న శ్రమ వచ్చినా తట్టుకోలేవు, ఏ చిన్న బాధ వచ్చినా తట్టుకోలేవు. ప్రతి చిన్న సమస్యకు కృంగిపోయి ఏడుస్తూ నిరాశ పడిపోతుంటాం. వాటిని కూడా తట్టుకొని నిలబడినాడు దేవుని కార్యాలు చూస్తాం. అంత నిరాశలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి చేసిన కార్యం ఏంటో వారి తర్వాత గ్రహించి ఆశ్చర్యపోయి ఉంటారు.
నీ జీవితంలో నీ ప్రశ్నకు జవాబు దొరకపోతే జవాబు ఇవ్వడానికి దేవుడు అక్కడే ఉంటాడు, అది గ్రహించాలి. నీకుండే ప్రశ్నలన్నీ, ఎన్ని ప్రశ్నలకు జవాబు దొరకని ప్రశ్నలన్నీ, వాటిని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ రైజెస్ ఇన్ అవర్ మైండ్. మన మనసులో ఎన్నో ప్రశ్నలు బయటకు వస్తుంటాయి, కానీ వాటి జవాబు, రెమెడీ మనం తెలుసుకోలేకపోతుంటాం. బికాస్ వీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం విత్ అవర్ హ్యాండ్స్. మన చేతులతో సమస్యను పరిష్కారం చేయలేం. కనుక పరిష్కారం చేసే దేవుడు ఉండగా ఆ దేవుని అప్రోచ్ అయ్యి నీ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి నువ్వు ముందుకు రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి వీరి జీవితంలో ప్రభు అక్కడికి వచ్చినా ప్రభుని గుర్తుపట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అక్కడ వారితో మాట్లాడినటువంటి మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. 5వ వచనం మొదటి భాగం, యేసు పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగినట్టుగా చూస్తున్నాం. ఇలాంటి ప్రశ్న ప్రభు వారిని సంధిస్తాడని ఎవరు కూడా ఊహించని ప్రశ్న వారి జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రశ్న చాలా టెరిబుల్ ప్రశ్న, జవాబు ఇవ్వలేని ప్రశ్న, కానీ ప్రభు అక్కడ ప్రశ్న అడిగినట్టుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని ప్రశ్నలు మనం చూసినప్పుడు వాటికి సమాధానం మనం చూడలేం. అయితే అక్కడ యేసు ప్రభుల వారు ప్రశ్నించి ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధంగా అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. వారు ఎక్కడో నీళ్ళలో ఉన్నారు, సముద్రంలో ఉన్నారు. ఆ సముద్రంలో వారు తిన్న ఆహారం అయిపోయి ఉంటుంది. వారు ఖాళీ దోణలతో అక్కడికి వచ్చి ఉంటారు. వారు పోరాటం చాలా గొప్పది. అరే మనం చాలా పోరాడినాం, అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగినాం, కానీ అక్కడ మనకు దొరకలేదని వారు కూర్చొని మాట్లాడుతూ నిరాశలో ఉండవచ్చు. అయినా కూడా అలాంటి క్లిష్టమైన సమస్యలు కూడా ప్రభు యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే ప్రభు వారితో అన్నాడు, మీ దగ్గర భోజనంలో ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. నేను అర్థం వాళ్ళ దగ్గర ఉందా? లేదు. లేకుండా ఎందుకు అడగాల్సి వచ్చింది? ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చేపలు ఏమైనా ఉన్నాయంటే ప్రభు ఎతికి వస్తామని చెప్పేవాళ్ళు. నీళ్ళు ఏమైనా ఉంటే కావాలంటే సముద్రంలోనే చెప్పేవారు. కానీ ఆహారం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడైతే ఆహారం దొరకదో అక్కడ ఆహారం ఉందా అని ప్రభు అడగడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మానవుని జీవితంలో ఉండేటువంటి ప్రశ్నను మొదట ప్రభు బయటికి తీస్తాడు, తర్వాత వారికి జవాబు చూపిస్తాడు. అదే దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీ ప్రశ్నను దేవుడు బయటికి వెలికి తీస్తాడు, నీ జీవితంలో ఉండే ప్రశ్నకు జవాబును కూడా దేవుడు చూపిస్తాడు. అందుకే ఇక్కడ అన్నాడు, భోజనములకు ఆహారం మీ దగ్గర ఉందా? లేని దానిని వారు ఎవరైనా ఇవ్వగలరు? ఆయన ప్రశ్నను దేవుడు వారి ముందు ఉంచినట్టుగా చూస్తున్నాం. భోజనం లేని వారి దగ్గర భోజనం ఉందా అని అడగడంలో యేసు ప్రభుల వారి ఉద్దేశాన్ని ఈసారి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రమేయం లేకుండా మనం చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా ఓటమి సంభవిస్తుందనే విషయాన్ని దేవుడు అక్కడ బహిర్గతం చేయడానికి ఆ ప్రశ్నను వారు ముందుంచాడు. రెండవది, లోకంలో జీవించే ప్రతి వ్యక్తిని పోషించేది దేవుడే. ఆ విషయాన్ని కూడా వారు అక్కడ మర్చిపోయారు, దాన్ని గుర్తు చేస్తున్నాడు. మూడవదిగా, దేవుని యొక్క సహాయం లేకుండా ముందుకు వెళ్తే విజయాన్ని సంపాదించుకోలేం. కనుక భోజనం ఉందా అని అడగడంలో దేవుని ఉద్దేశం ఒకటే. ఏంటి ఉద్దేశం అంటే వారి జీవితంలో దేవుడు పోషిస్తాడు అనేది మర్చిపోయారు. దేవుని సహాయం లేకుండా వెళ్ళడం మంచిది కాదని తెలుసుకోలేకపోయారు. వారి జీవితంలో దేవుని అడగకుండా వారు పోరాడినట్టుగా చూస్తున్నాం. నీ ఆత్మీయ యాత్రలో దేవుడు కూడా నేను ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చు. నువ్వు దేవునికి ఏం జవాబిస్తావు? దేవా, మీరు నాకున్నారు తోడుగా, మీరు ఇస్తారు కదా అనేటువంటి విశ్వాసం నీలో ఉందా? దేవుడు అవసరం లేదు, నా సొంతంగా నేను ఏదైనా చేయగలుగుతాను పోతే మీరు ఎలా నష్టపోయారు, నువ్వు కూడా అలా నష్టపోయే అవకాశం ఉంది. భోజనం లేని వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి వారి సమస్యకు పరిష్కారం చేసింది దేవుడే. కనుక ఈ భూమి మీద మనల్ని పోషించిన దేవుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ శిష్యులు మర్చిపోయినారు. అందుకే దేవుడు ఆ ప్రశ్న అక్కడ లేవని తిన్నట్టుగా చూస్తున్నాం. మీరు ఓడిపోయారు అనేది దేవుడు అక్కడ నిర్ధారించాడు. ఎస్ లార్డ్ అని అంగీకరించాలి. వారు అంగీకారం తెలిపినట్టుగా చూస్తున్నాం. When God says something, we have to
సే ఎస్ లార్డ్. దట్ మీన్స్ వీఆర్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామనే విషయాన్ని బయలుపరచాలి. విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మానవుని జీవిత యాత్రలో ప్రశ్నలు అనేకం ఉంటాయి, సమస్యలు అనేకం ఉంటాయి. వీటిలో పరిష్కారం చేసుకునేవి ఉన్నాయి, పరిష్కారం చేసుకోలేనివి ఉన్నాయి. ఎందుకంటే ప్రభు పరిచర్యలో అనేక సార్లు ఈ 4 సువార్తలు మనం చూస్తే గ్రహించే సత్యం ఏమిటంటే, వెన్ ప్రాబ్లం రైజెస్, క్వశ్చన్ నీ జీవితంలో వచ్చినప్పుడు దానికి పరిష్కారం చేసుకుని నీ దగ్గర ఉంటే సులభంగా నువ్వు చేసుకుంటావు, చేసుకోలేకపోతే ఏం చేస్తావు? అది ఈరోజు నా ప్రశ్న. నీ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకోలేకపోతే నువ్వేం చేయగలుగుతావు? కొన్నిసార్లు మా చేత కదా అంటాం, నేను ఏం చేయాలో అర్థం కాలేదంటాం, లేదా ఎవరో కొన్ని అనుభవం ఉన్న వారితో మేము అప్రోచ్ అవుతాం, ఏం చేయాలో అర్థం కాదు, అక్కడ కూడా దొరకలేదంటే మరి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ కూడా మానవునికి జవాబు దొరకని ప్రశ్నలు మానవుడు తన జీవితంలో నేటికి ఎదుర్కొంటున్నాడు. ఇది అత్యంత విచారకరమైనటువంటి మాట. తనకొచ్చినటువంటి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికించుకోలేకపోతున్నాడు. మరెక్కడ దొరికించుకుంటాడో? తన జీవితంలో జవాబు లేని నిరాశతో కూడినటువంటి జీవితంలో తను ప్రయాణం చేస్తున్నాడు. ఈ ఉదయం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. భోజనం మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రభు ఎక్కడ వారికి మరలా వారిని పురుగొల్పుతున్నాడు, బలపరుస్తున్నాడు. ఎక్కడి నుంచి తేవాలి ఆహారం? ఎక్కడి నుంచి తేవడానికి లేదు వారి దగ్గర. ఆయన కూడా ప్రభు వారిని అక్కడ ఆదరించి బలపరుస్తున్నాడు. వారైతే లేదని చెప్పినారు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్, మా దగ్గర ఆహారం ఏమి లేదు. అయితే మీరు దోణ కుడి పక్క వల వేయండి అన్నాడు, అంతే. వెన్ దే సెడ్ ఎస్ అండ్ డూ దిస్, దేవుని కార్యాలు ఎప్పుడు ఇలాగ ఉంటాయి. మన ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితమైన జవాబు దేవునికి ఇస్తే దేవుడు వెంటనే తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఇవ్వకపోతే దేవుని కార్యాలని జీవితంలో ప్రారంభించబడవు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వారు లేదనేది వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు, కుడి పక్కన వల వేయండి మీకు దొరుకునని చెప్పినప్పుడు వారు దోణ కుడి పక్కన వల వేసిరి. ఏ ఆటంకము లేకుండా దేవుని మాటకు వెంటనే విధేయత చూపించి వారు అంగీకరించారు. ఈనాడు లోకంలో జీవిస్తున్న నీ జీవితంలో దేవుని మాటకు వెంటనే నువ్వు అంగీకరిస్తే, వెంటనే లోబడితే, వెంటనే నువ్వు తిరస్కరించకుండా ముందుకు వెళ్తే ప్రభు కార్యాలను జీవితంలో చూస్తాం. మనం అడుగుతాం, దేవా నాకు కొద్ది టైం అంటాం. దేవునికి నువ్వు టైం పెట్టేటువంటి యోగ్యత నీకు లేదు, నాకు లేదు. యూ షుడ్ నాట్ ఆస్క్ గాడ్ టైం. దేవుని మనం టైం అడగడానికి వీల్లేదు. when God said do this and we have to do that, ఇది చేయలేనప్పుడు అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడిచ్చే కాల వ్యవధి, దేవుడిచ్చే కాల పరిమితి నువ్వు గ్రహించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సమయం అనేది చాలా ప్రాముఖ్యం. దానికి ఇచ్చే విలువను గ్రహించాలి. దేవుడు ఆ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. కొన్నిసార్లు నువ్వు 1 నిమిషం ఆలస్యం చేసినా కూడా దాని విషయంలో నువ్వు పొందే నష్టం ఎంతనో. రైలు ఎక్కాలని ప్రయాణం చేయాలనుకున్న వ్యక్తి ఆ సమయానికి రాలేకపోతే, ఆ రైలు దాటిపోతే ఆ కాలం యొక్క విలువ ఏంటో అతనికి తెలుస్తుంది. అప్పుడు ఒక రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు విషయంలోనే అంత సిస్టమేటిక్ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దేవుడిచ్చే టైంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాల వ్యవధి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్ గాడ్ సెడ్ డూ దిస్ అండ్ దిస్ టైం, ఈ టైంలో ఆ పని నువ్వు జరిగించాలంటే ఆ టైంలో జరిగించినప్పుడే దేవుని కార్యం చూస్తావు, లేకపోతే నీ జీవితంలో ఎప్పుడు చూడలేవు. అందుకే ఇక్కడ చూస్తున్నాం, వారు ప్రభు చెప్పిన సమయానికి ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే వారు తమ పని ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. దే హ్యావ్ స్టార్టెడ్ దర్ వర్క్ వెన్ గాడ్ సెడ్ డూ దిస్. ఈ పని చేయమన్నప్పుడు అక్కడే వారు దేవుని కార్యాన్ని ప్రారంభించారు. వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.
ఈ ఆశ్చర్యం, అద్భుతం మనకు అర్థం కావటం లేదు. అందుకే దేవుడు ఆశ్చర్యకరుడైన మాటను ప్రస్తావించాను. పుంజి కొన్నైనా తెచ్చుకుందామని దొరకలేదు. చివరి నిమిషంలో నిరాశతో ఉన్నప్పుడు ప్రభు వచ్చి ఆదరించి వారు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఆశ్చర్యకరమైన దీవెనలు, వారు వల లాగలేనటువంటి చేపలు పొందడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇట్ హస్ డన్ ఓన్లీ త్రూ గాడ్, మైటీ గాడ్. కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, మనుషులతో సాధ్యం కాదు. ఇన్ని చేపల, ఇన్ని ఆశీర్వాదాల, ఇన్ని దీవెనల, నేను అనుకున్న ఒక ఆశీర్వాదం చాలు వస్తుందేమో అని అనుకున్న, ఇంతవరకు రాలేదనుకుని నిరాశపడుతున్నాను. నీ జీవితంలో దేవుడు అనుకుంటే, తలుచుకుంటే 1 కాదు 100 కాదు 1000 ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. వెన్ యూ సే ఒబే, సే ఎస్ మై లార్డ్. నీ జీవిత యాత్రలో అనుకున్న పరీక్షల్లో నువ్వు విజయాన్ని పొందేటువంటి అనుభవం ఉండి వెళ్తున్నావా? లేకపోతే ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాయి. అందుకే సీమోను పేతురు ఈ అద్భుతాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. దేవుని కార్యం ఇలా ఉంటుందా? దేవుని ఆశ్చర్యక్రియలు ఇలాగుంటాయా? దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడా? ఆశ్చర్యపోయినటువంటి స్థితిలో సీమోను పేతురు అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకే 7వ వచనం మొదటి భాగంలో చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయనను ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. 7వ వచనంలో గ్రహించారు. వచ్చి మాట్లాడి చెప్పిన మాటలు వినిపించింది యేసు ప్రభుల వారు. దేవుడు అక్కడికి వచ్చాడు, లార్డ్ అక్కడికి వచ్చాడని అక్కడ వారు గ్రహించారు. ఇక్కడే మన జీవితంలో మనం ఓడిపోతున్నాం. When God comes near to you, you have to recognize God as a God. దేవుని దేవునిగానే చూడాలి. ఆ విషయంలో వీరు ఓడిపోయినట్టుగా చూస్తున్నాం. దేవునిగా గుర్తించలేని బలహీనత వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చాలాసార్లు నీ జీవితంలో కూడా దేవునిగా చూడు. నీకంటే దేవుని గొప్పగా చేసుకునే ప్రయత్నం చేయదు. నేను ఎంత గొప్పవాణ్ణి అని అనుకుంటూ కొన్నిసార్లు దేవుని డిగ్రేడ్ చేస్తుంటాం, దేవుని దూషిస్తాం, దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతుంటాం. సృష్టికర్తైన దేవుని దూషించేటువంటి శక్తి, అర్హత నీకు లేదు. ఈ భూమి మీద మనుషులకు ఎవరికి లేదు. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. మనిషి భూమి మీద బతికినంతకాలం దేవుని సహాయం తీసుకోకపోతే ఈ భూమి మీద బ్రతకలేడు. అందుకే వారు ప్రభు సుమి అని గ్రహించినట్టుగా చూస్తున్నాం. అయితే లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూస్తాం. పేతురు యేసు ప్రభుని చూచి ఏం చేశాడు తెలుసా? నీళ్ళలో దుమ్మికి తన ప్రభు అని అక్కడ కూడా ప్రస్తావించినట్టుగా చూస్తున్నాం. నీళ్ళలో దుమ్మికి ముందు మోకరించి సాగిలపడి నమస్కారం చేసి తన దేవుని ఎంతో వినయ శ్రద్ధలతో భక్తితో దేవుని తెలుసుకున్నాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలా ఉండాలి. ఆయన సన్నిధిలో మోకరించాలి, క్షమాపణ కోరుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. అందుకే ఇటు చూస్తున్నాం, ప్రభు సుమి అనే మాట మనం చూస్తున్నాం. మరి ఏమైంది? అంతకాలం ఎవరో గుర్తుపట్టలేకపోయారా? అంతసేపు మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఎవరో తెలుసుకోలేకపోయారా? ఇలాంటి అల్లకల్లోలమైన పరిస్థితులు మన జీవితంలో వస్తుంటాయి. మన ప్రయాణంలో గంటల సేపు దేవుడు మనతో ఉండి మాట్లాడుతున్నా దేవుడు నీతో మాట్లాడాడా లేదా అనుమానం కూడా మనుషులు కలుగుతుంది. అలాంటి క్లిష్టమైన స్థితులకి మానవుడు నాడు దిగజారిపోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందారు. అయితే సీమోను అక్కడ ఉండేటువంటి మరొక శిష్యుడు ప్రభువును గ్రహించలేకపోయారు. అందుకే వారి వస్త్రాలు తీసివేసి సముద్రంలో దుంకినారు. ఇంకా భయపడిపోయినారు. వై వీఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ గాడ్? ఎందుకు మనం గుర్తుపట్టలేకపోయినాం? ఆ నీళ్ళలో ఎంత కుంగిపోయి ఉంటారో, ఎంత భయపడిపోయి ఉంటారో, ఎంత వేదన పడి ఉంటారు. యోనా కూడా నీళ్ళలో అగాధంలోకి పోయినప్పుడు ఎంత వేదన పడినారు. బహుశా అలాంటి వేదన వీళ్ళలో ఎక్కడో చోట కొంత వచ్చి ఉంటుంది. రాయబలేదు, కానీ ఆ భయంతో వారు దూకేస్తున్నారు నీళ్ళలోకి. మనతో మాట్లాడింది దేవుడా, ఎంత తప్పు చేశాం. ఆ నీళ్ళలో ఏం చేశాడు పేతురు? ఏమైనా ఏడ్చాడా? కన్నీరు గార్చాడా? నేను దేవుని గుర్తుపట్టలేకపోయానా? నేను దేవుని తెలుసుకోలేకపోతున్నానా?
దేవుని శక్తి అంటూ గ్రహించలేకపోతున్నానా? ఒకవేళ ఇంట్లో ఉంటే రూమ్లో పోయి గోడ దగ్గర పోయి ఏడ్చేవాడేమో. ఎందుకంటే 3 సార్లు బొంకినప్పుడు పేతురు ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. ఎంత పొరపాటు చేశాను. అలాంటి సన్నివేశం ఇక్కడ మరలా చూస్తున్నాం పేతురులో. ఇలాంటి అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ చూస్తున్నాం. అందుకే వారు దుమికిరి నీళ్ళలో, దే వెంట్ ఇన్సైడ్ ద వాటర్. ఆ నీళ్ళలో ఎంత కుమిలిపోయినాడు, ఎంత ఏడ్చినాడు, ఎంత కన్నీరు కార్చినాడు, ఎంత పని చేస్తున్నాను. ఇంతకాలం ప్రభుతో ఉండి తిరిగి ప్రభు ద్వారా అద్భుతాలు చూస్తున్నాను నేను. ఆమె దూరం నుండి మాట్లాడిన యేసయ్య మాటలు గ్రహించిన నేను ప్రభు తెలుసుకోలేకపోయానా? నేనెంత దురదృష్టవంతునని ఆలోచన చేస్తాడేమో, ఎంత బలహీనత అని అనుకున్నాడేమో. ఈ సమయంలో వాక్యం ఉంటుండగా మన జీవితాన్ని ఆలోచన చేద్దాం. వారు పొందినంత ఇంచుమించు 800 మూరల దూరం ఉన్న ఆయన శిష్యులు చేపల గల వలలాగుచు శిష్యులు దోణలోకి ఎక్కిరి. వాడు దాదాపు 120 గొప్ప చేపలని 11వ వచనం చివరి భాగంలో చూస్తున్నాం. సీమోను పేతురు దోణ ఎక్కి వలను ధరణి లాగను, అది 153 గొప్ప చేపలతో నిండాను. ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని దీవెనలు. ఉక్కిరిబిక్కి అయిపోయిన సీమోను పేతురు నీళ్ళలో దుంకి ఏడ్చి కన్నీరు కార్చి పశ్చాత్తపడిన పేతురు మరలా వీటిని చూసి ఆశ్చర్యపడి ఉంటాడు. కనుక మన జీవితంలో ట్రయల్స్ ఉంటాయి, తర్వాత దేవుడు విజయాన్ని ఇస్తాడు. విజయాన్ని ఇప్పించినప్పుడు చూచి ఇది దేవుని కార్యమని గ్రహించాలి. మన జీవితంలో ఏది జరిగినా, ఏది సంభవించినా, ఏ అద్భుతం జరిగినా, ఏ విజయం వచ్చినా దాని వెనుక ఉండేది దేవుడే. సో లెట్ us give thanks to God. దేవుని మనం మహింపరుస్తాం, దేవుని గానపరుస్తాం. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఆర్ యు స్టిల్ యువర్ వీక్? నువ్వు ఇంకా బలహీనంగా ఉన్నావా? నీ ఆత్మీయ యాత్రలో, నీ కుటుంబ జీవిత యాత్రలో ఎలా దేవుని కొరకు నిలవాలో, నీ ఆత్మీయ యాత్రలో నీ యొక్క మూలాలు ఎక్కడ బలహీనమైపోయాయి, అక్కడ బలపరచబడాలని, సిద్ధపడాలని ఆశ నీకుందా? దేవుడు కొన్నిసార్లు చెప్పేటువంటి ఆ టైమింగ్స్ విషయం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు యాకోబుతో కూడా అన్నాడు, నువ్వు లేచి ఇప్పుడు వెళ్ళిపో బేతేలుకి అన్నాడు. అంతే. ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా దేవుడు యాకోబుకి ఇచ్చాడు. ఇక్కడ కూడా వీరికి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినారు. ఆ న్యూస్ వారు లోబడి అంగీకరించి వారు పని చేసినప్పుడు అద్భుతాలు చూశారు. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మైటీ గాడ్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల గొప్ప దేవానికి స్తోత్రం. ఈ ఉదయం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. సమయం పేతురు మన శిష్యుల బృందంలో వారి బలహీనతలు మేము చూసాం. వారు ఎక్కడ బలహీనంగా ఉన్నారో ఆ బలహీనత బయటకు తీశారు. మీకు స్తోత్రం. మీ కృపాస్తాన్ని తోడుగుంచి మీ కార్యాన్ని మీరు జరిగింప చేసుకున్నందుకు స్తోత్రం. మరొకసారి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ పవిత్ర పాదాల దగ్గర చేరి మీ వైపు చూస్తున్న కృపతో జ్ఞాపకం చేసుకోండి. కనుకరించండి. వాక్యానికి లోబడి జీవితం, విధేయత చూపించే జీవితం మాకేమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ పడిపోయినామో అక్కడ మమ్మల్ని లేపండి. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో అక్కడ మమ్మల్ని బలపరచండి. మరొకసారి వాక్యం విన్న ప్రతి నిబిడను జ్ఞాపకం చేసుకున్నామని, మీ కార్యం జరిగింప చేసుకున్నామని, మా జీవితంలో ఉండేటువంటి ప్రశ్నలకు జవాబు లేదు కానీ జవాబు ఇచ్చేది మీరని మేము తెలుసుకునే అనుభవంలో ముందుకు వెళ్ళటకు మమ్మల్ని బలపరిచి దీవించి మీ కార్యాలు మా జీవితంలో చేసుకోండి. మరొకసారి మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ కన్యైన ప్రేమ సహవాసం, ప్రత్యేకంగా ప్రియ బిడ్డలకు నీ వైపు చూస్తూ ముందుకు వెళ్తున్న ప్రతి నీ బిడ్డకు ఎప్పుడేళ్ళ ప్రస్తుతాకాలం ఆయన కృప ఎల్లప్పుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.